అక్కడ హిట్టు ఇక్కడ ఫట్టు. ఈరోజు మూవీస్ ఏంటంటే భయ్య తీన్ మార్. ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. బట్ సినిమా పరంగా చూసుకుంటే ఫ్లాప్. ఈ మూవీ సూపర్ హిట్ అయిన లవ్ ఆజ్కల్ సైఫ్ అలీ ఖాన్ హిందీ మూవీ నుంచి అయితే రీమేక్ చేశారు. బట్ తెలుగులో అయితే పెద్దగా విజయం సాధించలేదని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మూవీ హంట్. సుధీర్ బాబు గారు నటించిన ఈ మూవీ వచ్చినట్టు కూడా చాలా మందికి తెలియదు. ఈ మూవీ ఒక కల్ట్ క్లాసిక్ అయిన మలయాళం మూవీ. పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన ముంబై పోలీస్ మూవీ నుంచి అయితే రీమేక్ చేశారు. నెక్స్ట్ సప్తగిరి గారు నటించిన సప్తగిరి ఎల్ఎల్బి అనే మూవీ అయితే తెలుగులో వర్కౌట్ అవ్వలేదు. బట్ ఈ మూవీ హిందీలోంచి జాలీ ఎల్ఎల్బి అనే మూవీ నుంచి రీమేక్ చేశారు. ఆ హీరో ఎవరో కాదండి, మన ప్రభాస్ గారి మీద కామెంట్ చేశారు కదా, హర్షత్ అని. శంకర్ దాదా జిందాబాద్. చిరంజీవి గారు నటించిన ఈ మూవీ తెలుగులో అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయింది. బట్ తర్వాత ఈ సినిమాకి మంచి పేరు వచ్చిన ఈ మూవీ అయితే హిందీ సినిమా నుంచి రీమేక్ చేశారు. అదే సంజయ్ దత్ గారు నటించిన లగో రహే మున్నాబాయ్ అనే మూవీ నుంచి అయితే రీమేక్ చేశారు. అండ్ నెక్స్ట్ మూవీ బాబు బాగా బిజీ. శ్రీనివాస అవసరం నటించిన ఈ సినిమా అప్పట్లో వచ్చినట్టు కూడా చాలా మంది తెలియదు. ఈ సినిమా అయితే పెద్ద ఫ్లాప్ అయితే అయింది. ఈ మూవీ హిందీలో సూపర్ హిట్ అయిన హంటర్ అనే మూవీ నుంచి అయితే రీమేక్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ గుర్తుందా శీతాకాలం. సత్యదేవ్ నటించిన ఈ మూవీ అసలు వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు. బట్ ఈ సినిమా ఒక సూపర్ హిట్ అయిన కన్నడ మూవీ లవ్ మాక్టైల్ అనే మూవీ నుంచి రీమేక్ అయితే చేశారు. మూవీ ఏంటంటే డైనమేట్. మంచు విష్ణు నటించిన ఈ మూవీ తెలుగులో పెద్ద ఫ్లాప్ అయితే అయిందని చెప్పొచ్చు. ఈ మూవీ దేవక డైరెక్ట్ చేశారు. ఈ మూవీ ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ అయిన తమిళ సినిమా అరవి నంబి విక్రమ్ ప్రభు నటించిన ఈ మూవీని అయితే రీమేక్ చేశారు తెలుగులో. అక్కడ హిట్ ఇక్కడ ఫట్ అయితే అయ్యింది. అంటే పవన్ కళ్యాణ్ గారు నటించిన అన్నవరం మూవీ అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద అయితే ఫెయిల్ అయింది. బట్ ఆ మూవీ తమిళ్లో తలపతి విజయ్ సూపర్ హిట్ అయితే కొట్టాడు, అదే తిరుపాచి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ నరుడా డో నరుడా. సుమంత్ నటించిన ఈ మూవీ తెలుగులో వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు. అండ్ ఈ డైరెక్టర్ డిజిటల్ డైరెక్టర్. అండ్ ఈ మూవీ పెద్ద బ్లాక్ బాస్టర్ అయిన హిందీ సినిమా విక్కీ డోనర్ అయితే నుంచి అయితే రీమేక్ చేశారని చెప్పొచ్చు. అంటే మీకు తెలిసిన అక్కడ హిట్ ఇక్కడ ఫట్టు రీమేక్ మూవీస్ అయితే ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు మూవీ ఏంటంటే మిస్టర్ పెళ్లి కొడుకు. సునీల్ నటించిన ఈ మూవీ అయితే తెలుగులో పెద్ద ఫ్లాప్ అయితే అయిందని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ ఒక కల్ట్ క్లాసిక్ అయిన కంకనా రనౌత్ హిందీ సినిమా తను విట్స్ మను అనే మూవీ నుంచి అయితే రీమేక్ చేశారు. అక్కడైతే బ్లాక్ బాస్టర్, ఇక్కడైతే ఎవరు దేకలేదు. అండ్ సెకండ్ సినిమా ఈస్ అస్త్రం. మంచు విష్ణు నటించిన ఈ అస్త్రం అనే మూవీ పెద్ద హిట్ అయిన అమీర్ ఖాన్ మూవీ సఫ్రోష్ అనే మూవీ నుంచి అయితే రీమేక్ చేశారు. అక్కడైతే బ్లాక్ బాస్టర్ అయింది, ఇక్కడ వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు. నెక్స్ట్ మూవీ సందీప్ కిషన్ అండ్ తమన్నా నటించిన నెక్స్ట్ ఏంటి అనే తెలుగు సినిమా. ఈ మూవీ వచ్చినట్టు ఎవరికి తెలియదు. మీరు గూగుల్ చేస్తే ఈ సినిమా నెక్స్ట్ ఏంటి ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా ఒరిజినల్ డైరెక్టర్ అయిన హిందీలో హమ్ తుమ్ పెద్ద బ్లాక్ బాస్టర్ కల్ట్ క్లాసిక్ అయిన సినిమా నుంచి తెలుగులో రీమేక్ అయితే నెక్స్ట్ అంటే రీమేక్ చేశారు. బట్ సినిమా అయితే హిట్ అయితే అవ్వలేదు. ఇంకా మీకు తెలిసిన రీమేక్ మూవీస్ అక్కడ హిట్ ఇక్కడ ఫట్ అయ్యాయని తెలిస్తే కామెంట్ చేస్తే నాకు తెలియజేయండి. ఓకే.